అనగనగా ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరు గ్రామంలో ఒక చిన్న వ్యక్తి పుట్టినరోజు ఉంటుంది. నాయనా పండు, ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు నేను డబ్బులు ఇస్తాను మరియు కేక్ కట్ చేపిస్తాను. నువ్వు మన గ్రామంలో ఉన్న అందరినీ పిలుచుకొని రా. నీ బర్త్డేని మంచిగా ఈరోజు గ్రాండ్గా చేద్దాం. అలాగే నాన్నగారు, నేను మన గ్రామంలో ఉన్న పెద్దలని మరియు మా మిత్రులని అందరినీ నేను పిలుచుకొని వస్తాను. ఆగు పెద్దమ్మా, ఈరోజు నా పుట్టినరోజు, మనం కేక్ కట్ చేద్దాం. నువ్వు మన ఇంటికి వచ్చేసాయి. నువ్వు రాకపోతే చెప్తున్నా, నేను కేక్ కట్ చేయను, మరి గుర్తుంచుకో. అవునా? హ్యాపీ బర్త్డేరా నాని, చల్లగా ఉండు. నేను తప్పకుండా కేక్ కట్ చేయడానికి వస్తాను. నేను రెడీ అయి వస్తాను, నువ్వు వెళ్ళు. ముసలే, ఈరోజు నా పుట్టినరోజు, మా నాన్న కేక్ కట్ చేస్తానన్నాడు. అందుకే నిన్ను పిలవడానికి నేను వచ్చాను. తప్పకుండా రావాలి. అలాగరా పండు, సరేలే, నేను తప్పకుండా వస్తాను, నువ్వు వెళ్ళు. నేను కాసేపు అయ్యాక తిరిగి మీ ఇంటికి వస్తాను. కేక్ కట్ చేద్దాం గాని, ఇక వెళ్ళు. అలా పండు అందరినీ పిలుచుకొని వస్తాడు. దానితో అతని ఇంటికి అందరూ వస్తారు. అతడు మంచిగా కొత్త బట్టలు వేసుకొని పుట్టినరోజు జరుపుకునే విధంగా పైన ఒక టోపీని ధరించి మంచిగా చక్కగా రెడీ అవుతాడు. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి కేక్ మరియు బెలూన్లతో మంచిగా డెకరేషన్ చేసి ఆ పండుని మంచిగా సర్ప్రైజ్ చేస్తాడు. దాంతో పండు మంచిగా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కేక్ కట్ చేస్తాడు. ఈ విధంగా పండు పుట్టినరోజు మంచిగా జరుగుతుంది. దీనితో పండు అతడి నాన్నగారికి మంచిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మంచిగా కేక్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ అతని బర్త్డేని మంచిగా గ్రాండ్గా జరుపుకుంటాడు.